సార్ మన పెద్దవాళ్ళేమో ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం చాలామంది ఫైనాన్షియల్ వెల్త్ కోసం పరుగులు పెడుతూ ఉన్నారు. రకరకాల స్ట్రెస్ని క్యారీ చేస్తున్నారు. ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు, ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి తెలియాల్సింది వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. మనది ఇంకా ఎకానమీ కానీ అంత మెచ్యూర్ అవ్వాల. ఇఫ్ యూ గో టు సమ్ యూరోపియన్ కంట్రీస్, నాట్ యునైటెడ్ స్టేట్స్, ఇట్స్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ వేర్ మేకింగ్ మనీ ఈజ్ ద ఓన్లీ గోల్. మీరు కొన్ని యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు 5 రోజులే పనిచేస్తారు, అది కూడా లిమిటెడ్గానే పనిచేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్తో ఎక్కడికో వెళ్తారు, బయట దే గో ట్రెక్కింగ్ అండ్ ఆల్, దే ఎంజాయ్ నేచర్, దే ఎంజాయ్ న్యాచురల్ ఫుడ్. మనం అనుకుంటాం కానీ మెనీ ఆఫ్ దిస్ మెడిటేరియన్ డైట్స్ ఇవి అంటారు, విచ్ ఆర్ సపోజ్ టు వెరీ గుడ్, ద వెరీ న్యాచురల్. సో ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు బికాస్ దేర్ ఎకానమీ హ్యాస్ మెచ్యూర్డ్ టు దట్ లెవెల్. మనం ఏంటంటే ఒక ర్యాట్ రేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఒకప్పుడు సర్వైవల్ మోడ్లో ఉండేవాళ్ళం. అంటే మనకు ఆహారం దొరికితేనే గొప్ప. అక్కడి నుంచి ఇప్పుడు ఆహారం ఫ్రీగా దొరుకుతుంది, దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. ఎక్కువ తినేస్తున్నాం. ప్లస్ అవర్ గోల్ ఈజ్ టు గెట్ స్ట్రాంగర్ ఫైనాన్షియల్లీ. సో దీంతో చాలా స్ట్రెస్ వస్తుంది. అండ్ వీఆర్ గెటింగ్ బోత్ మన సైడ్ నుంచి వెస్ట్ సైడ్ నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకుంటున్నాం. గుడ్డీ చేయకుండా రెండేపుల నుంచి వీఆర్ టేకింగ్ ఆల్ ద బ్యాడ్ స్టఫ్. మెనీ ఆఫ్ అస్ లివ్ ఆన్ క్రెడిట్ విచ్ ఈజ్ నాట్ అవర్ హ్యాబిట్. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ ఎవరు అడిగారు అనుకోండి, ఇంకోళ్ళ దగ్గర నుంచి ఒక పైస తీసుకుంటే దే యూస్ టు ఫీల్ వెరీ ఆక్వర్డ్. అలా కాదు కదా, మనం అందరం క్రెడిట్ కార్డ్, ఇట్స్ అమెరికన్ ట్రెడిషన్. వీ లివ్ ఆన్ క్రెడిట్. సో మనకి ఈఎంఐలే చాలా ఉంటాయి. మన జాబ్ పోయిందనుకో, అమ్మో ఏమైపోతుంది. సో చాలామందికి ఈ మధ్య ప్యానిక్ అటాక్స్. మాకు హార్ట్ పెయిన్తో వచ్చే వాళ్ళ సగానికి సగం మంది దే హ్యావ్ ప్యానిక్ ప్రాబ్లమ్స్, దే డు నాట్ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్. వాళ్ళు భయపడిపోతున్నారు, క్లీన్గా తెలుస్తుంది రేపు ఏమవుతుంది అని. ఆ సిచ్యుయేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? అయితే సార్ స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల కూడా మనకు సడన్ అటాక్స్ ఉంటాయా? అంటే హార్ట్లో ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కువ భయపడ్డా, ఆందోళన పడ్డా, స్ట్రెస్ తీసుకున్నా కూడా హార్ట్ అటాక్ రేట్ ఉంటుందా? సివియర్ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. మీరు వినే ఉంటారు కదా, ఎవరో చనిపోతే వాళ్ళ ఫాదర్ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్, ఆర్ వాళ్ళ పాప చనిపోతే ఫాదర్ చనిపోయారు, చాలా కేసెస్ చూసాం. అవును. అలాగే మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం, హస్బెండ్ ఆర్ వైఫ్ హ్యాస్ ఎ హార్ట్ అటాక్, ద అదర్ స్పౌస్ ఆల్సో గెట్స్ ఇట్. సో మెంటల్ స్ట్రెస్ మూలాన ఈ రక్తనాళాలన్నీ కుంచుకుపోవటం, ఈ ప్లాక్ రప్చర్ అంటారు, కొలెస్ట్రాల్ పెరిగిపోయిన చోట అది ఓపెన్ అప్ అయ్యి లోపల క్లాట్ అవ్వటం, క్లాటింగ్ టెండెన్సీ పెరగటం అన్నీ అవుతాయి. సో సివియర్ మెంటల్ స్ట్రెస్ మూలాన డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ వస్తాయి చాలామందికి. అలాగే లాంగ్ టర్మ్ స్ట్రెస్ మూలాన చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో స్ట్రెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ హార్ట్ అటాక్స్. సరే, ఇప్పుడు పడుకున్నప్పుడు గురక పెడుతుంటారు చాలామంది. గురకను చూసి కూడా మనం ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చా వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది త్వరలో అని? లేకపోతే గురక అనేది ఒక జనరల్ సిమ్టమ్ లాగానే చూడాలా? లేదు, గురక అనేది చాలా డేంజరస్. కాకపోతే పడుకునేవాడికి తెలీదు. యూజువల్లీ వాళ్ళ స్పౌస్ని అడగాలి గురక పెడుతున్నారా లేదా అని. ఇప్పుడు చాలా మంది పెడతారు కదా సార్ గురక. చాలామంది పెడతారు, కానీ గురక అనేది, గురక లేకుండా పడుకోవటం అనేది కూడా చాలా ఆల్మోస్ట్ 70% విల్ స్లీప్ వెల్ వితౌట్ గురక. సో గురక పెడితే బాగా పడుకుంటున్నాడు అనేది ఈజ్ నాట్ కరెక్ట్. చాలామంది అంటారు చూడండి, గురక పెట్టి పడుకున్నారని. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే, గురక కన్నా కూడా అప్పుడప్పుడు శ్వాస ఆగిపోవటం అనేది డేంజరస్. సో గురక పెట్టి ఆగిపోతారు, ఆగిపోయి దాని తర్వాత అని పిలుస్తారు. సో దాని స్లీప్ యాప్నియా అంటారు. దాని మూలన బ్లడ్ ప్రెషర్ పెరగటం, హార్ట్ అటాక్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ గురక ఉన్న వాళ్ళందరినీ కూడా స్లీప్ స్టడీ అనేది చేసి చూసుకోవాలి, ఈ శ్వాస అనేది అప్పుడప్పుడు ఆగిపోతా ఉందా అని. ఆగిపోతా అంటే దానికి సిప్యాప్ పెట్టడం, లేకపోతే కొన్ని యోగా టెక్నిక్స్ ఉంటాయి, ఉజ్జయ్ బ్రీదింగ్, భస్త్రికా ప్రాణాయామ, లేకపోతే ఈవెన్ సింపుల్ వెయిట్ లాస్ అయినా సరే చాలామంది గురకపోతుంది. సరే, ఇప్పుడు గురక ఫ్రీక్వెన్సీని బట్టి కూడా మనకి హార్ట్ అటాక్ సిమ్టమ్ లాగా ఏమైనా చూడొచ్చా? అంటే హార్ట్ అటాక్కి గురక ద్వారా ఏమైనా మనకి సిమ్టమ్స్ తెలుస్తాయా? అంటే హార్ట్ అటాక్కి కారణాల లోపల ఒకటి స్లీప్ యాప్నియా. ఓకే, అంతే తప్ప దాని సిమ్టమ్స్ వేరు, దీని సిమ్టమ్స్ వేరు కదా. సరే, ఇప్పుడు సెలబ్రిటీస్ చూస్తే వాళ్ళు చాలా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ప్లాన్డ్గా ఉంటుంది. వాళ్ళు అలాగే జిమ్కి వెళ్ళడం, వర్కౌట్స్ చేయడం కూడా వాళ్ళు పక్కన ట్రైనర్ అండర్లోనే చేస్తారు.
మరి అలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే అదెలా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు పునీత్ రాజ్ కుమారే ఉన్నారు. తను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, చాలా పెద్ద యాక్టర్, వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తింటారు, టైం టు టైం తింటారు, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో అతను మనకి జిమ్ చేస్తూ చనిపోయారు. సో ఈ కేస్ని ఎలా చూడాలి? సో నంబర్ 1 కిల్లర్ ఫర్ మ్యాన్ కైండ్ ఈజ్ మెంటల్ స్ట్రెస్. సో మెంటల్ స్ట్రెస్ ఎవరికి ఎంత ఉంది అనేది బీపీ మెజర్ చేసేలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు. సో వీ డు నాట్ నో, ఈ మైట్ బి లుకింగ్ గుడ్ అవుట్ సైడ్ అండ్ ఈ మైట్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది ఎందుకు అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రిలాక్స్ అవ్వట్లేదు, ప్లస్ స్లోగా దాన్ని పెంచడం, స్లోగా తగ్గించడం చేయకుండా సడన్లీ ద జంపింగ్ ఇంటూ ఇట్. సో ఎక్సర్సైజ్ మూలాన్ని కూడా స్ట్రెస్ వస్తుంది. మీరు ఇంత 100 kgs 50 kgs వాళ్ళు లేపాలి అని అనుకున్నారనుకోండి, ఇట్ కెన్ బి స్ట్రెస్ఫుల్. బట్ ఇఫ్ యూ టేక్ ఏ మంత్ ఆర్ 2 months టు గ్రాడ్యువల్లీ గో టు దట్ లెవెల్, ఇట్స్ ఓకే. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు మెంటల్ రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు హాయిగా యూ షుడ్ బి ఏబుల్ టు రిలాక్స్. అందుకనే గేమ్స్ ఆర్ బెటర్ దాన్ ఈ జిమ్కి వెళ్ళి ఓకే మీరు వెయిట్స్ అయ్యి ఎత్తడం కన్నా. అలాగే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ కన్నా ఐసోటోనిక్ అంటే మీరు వాకింగ్ అలాంటి బెటర్ ఎక్సర్సైజెస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెంటల్ రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. స్ట్రెస్ ఇన్ ఎనీ ఫామ్, వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, కాజ్డ్ బై ఎక్సర్సైజ్, మీరు చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇవాళ మరీ ఎక్కువ బరువు పెట్టుకుని మరీ ఎక్కువ అంటే యూ ఆర్ లిఫ్టింగ్ వెరీ హెవీ వెయిట్స్ అండ్ యూఆర్ స్ట్రెస్డ్ మెంటల్లీ, నాట్ ఫిజికల్లీ. మెంటల్లీ ఇఫ్ యూ ఆర్ స్ట్రెస్డ్ you might get a heart attack. So stress అనేది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా is the number 1 cause for heart attacks and all lifestyle diseases.